మైక్ తీసుకోవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. నాకు ఎందుకో తెలిసింది అబుదాబి నేను రెండోసారో మూడోసారో నేను ఇలాగే మీరు పిలుస్తూ ఉంటే నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైనా రూమ్ తీసుకుంటా, పిలిచినప్పుడల్లా ఫ్లైట్ రన్నింగ్లో ఎక్కువ వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అంత గట్టిగా కన్నా కొడతావేమో భయం వేస్తుంది. సరే, స్పెషల్గా ఏం చెప్పాను, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళైన వాళ్ళ చేతులు ఎంత ఒకసారి నాకు తెలియాలి ఎంతమంది. పెళ్ళి అయిన తర్వాత నువ్వు అరుస్తున్నావు అంటే నిజంగా గ్రేట్ బ్రో. సో పెళ్ళి అయిన తర్వాత మగాడు ఎన్ని కష్టాలు పడతాడు అనేది మన ఫైమాని పిలిస్తే ఒకసారి ఫైమా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అసలు గట్టిగా చెప్పలు పెట్టండి. ఫైమా ఆ వాయిస్ ఏంటి? ఏం చేస్తున్నావు లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. నాకు విషయం అర్థం కాదండి, మీ ఆడలు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడలు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం కదండి. వైన్ షాప్కి వెళ్ళి 9 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అందంగా కనబడుతుంది. చెప్పరండి. ఏమండి? ఏంటి మీరు తాగొచ్చారా? అవును తాగొచ్చా. మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఆడలు మేకప్ మానేస్తే అబుదాబిలో 6 అపార్ట్మెంట్లు కొనొచ్చు. సరే, పోనీ తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? సీరియస్గా అండి, ఆడలు తిడితే తిట్టుకోండి, తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఏదో ఒక రెండు చెప్పండి. తాగినోడిని ఎవడు అప్పు అడగడు. ఎందుకండి? ఎందుకంటే ఈడే అప్పులు చేసుకుని తాగుతుంటాడు. సరే, ఇంకా తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకండి? ఎందుకంటే ఉన్నవాడిని ఈడు అమ్ముకొని తాగుతాడు. సరే, ఇంకా ముఖ్యంగా మన తాగుబోతులకి ముసలితనం అనేదే రాదు. ఎందుకండి? తాగి మధ్యలోనే పోతాం కదా. ఏమంటే అదంతా కాదు కానీ మన ఇంట్లో ఉన్న కిటికీకి కట్టం కుట్టియండి. ఏమైంది? పక్కింటి చూస్తున్నాడు. కరెక్ట్ గా చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కట్టం. కనీసం బాత్రూమ్ కి డోర్ పెట్టండి. ఏమైంది? ఎదురింటాడు చూడబోయాడు. చూసాడా? చూస్తే చంపాడు. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే గుండెకి చచ్చిపోతాడు. ఏమండి మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు? పక్కింటి ఆయనతో ఏంటి గొడవ? ఏమీ లేదండి, పక్కింటి ఆయనతో చిన్న గొడవ వచ్చింది. ఆ మాత్రంకి అంకుల్ గారు కర్ర తీసుకొని నన్ను ఎత్తి మీద కొట్టాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆ టైం ఆడ పిల్లల చేతి నా చేతిలోనే ఉంది. అయితే కొట్టాల్సిందే కానీ ఈ పక్కింటి వాడితో గొడవ ఏంటి? ఫైమా, నువ్వేం చెప్పావు? ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలన్నావు. ఇంటికి ఎవరికి వస్తే ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలండి. ఇవ్వాలి కదా? ఇవ్వాలి. అరే, ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ భోజనం చేసే టైంకి వస్తే ఏమంటావు? భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైంకి వచ్చింది పడుకుందాం రండి అంటాం. ఏమండి? నేను అలా అనలేదని మరి ఓవర్ వేస్తున్నారని ఏంటి? మీ అబ్బాయిలు కలుస్తున్నారని మీ అబ్బాయిలు గొప్ప అనుకుంటున్నారా ఏంటి? ఇందాకే అబ్బాయిల్లో నుంచి ఒక కొత్తను అంటున్నాడు. నువ్వు రెచ్చగొట్టావంటే స్టేజ్ దిగి వచ్చి కొట్టు. సరే, అబ్బాయిల గ్రేటో అమ్మాయిల గ్రేటో ఇప్పుడే నిరూపిస్తా. సరే, నిరూపించండి. రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 దిరాములు, ఒక 100 దిరాములు. మీ ఆడాళ్ళు 500 దిరాములు తీస్తారా, 100 దిరాములు తీస్తారా? 500 దిరాములు తీసుకుంటాం. మా మగాళ్ళు మొత్తం 600 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే, ఆడవాళ్ళ గురించి కరెక్ట్గా ఒక క్వశ్చన్. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బు ఉన్న మూట, జ్ఞానం ఉన్న మూట. మీ ఆడవాళ్ళు జ్ఞానం తీసుకుంటారా, డబ్బు తీసుకుంటారా? మా మగాళ్ళు డబ్బులు తీసుకుంటాం. ఎందుకంటే మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి. ఏమండి మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారండి మీరు? నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి, చెప్పండి. అడగండి. ఏమండి ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే పని చేస్తారు, అమ్మాయిలు ఎందుకు పని చేయరండి? అమ్మా, నిజంగా ఆడజాతి ఆనిముత్యాలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పని చేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడవాళ్ళకి కొంపలు అంటించడం తప్ప ఆడపడం రాదమ్మా. సరే, ఇంకొక క్వశ్చన్. పట్టణంలో కూడా అబ్బాయిలకే ఉంటుంది, అమ్మాయిలకి ఎందుకు రాదండి? ఇది మగాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, పట్టుదల మన మగాళ్ళకి వస్తుంది, ఆడాలకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్ళి అయ్యాక పెళ్ళాన్ని ఏమి పీకలేక మాది మీరే ఏమండి మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మా పుట్టింటికి వెళ్ళాం నడవండి. ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురికి కట్ట కింద లంగా కూడా పెట్టలేదు. ఇదిగో ఇదే అబుదాబి బస్ స్టాండ్. అప్ప ఎంత బాగుందో. ఎవరండి చుక్క? మీ అక్క. ఏం కావాలి? ఇట్రాను. మన ఆవిడ చెప్పు తీసి కొడతారు. నా ఆవిడ. మీ ఆవిడ చెప్తూ కొడతారు. నిన్ను కొడతారా? మీ ఆవిడ చూస్తుంటే కవిత చెప్పాలనిపిస్తుందండి. సార్ ఆవిడ గొంతులే
చిన్నపిల్లలు జడుచుకుంటారు, జ్వరాలు వస్తే ఇంటికి వచ్చి కొడతారు. ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు సార్ బయటికి. నేనే ఆపాను. కవిత కవిత ఏంటి నిజంగా ఆ, ఫైవ్ మంత్ చూసి ఇది ఏ ఊరు? అబుదాబి అబుదాబిలో ఎక్కడ ఉంటావు? ఖర్జూర చెట్ల కింద ఉంటా. ఖర్జూరం చెట్లు ఎక్కడ ఉన్నాయి? ఇసుక ఆ ఒంటులు అవన్నీ ఉంటాయి కదా అక్కడ. చూస్తే సరే. నాకు ఎలా చూస్తే అర్థం కావట్లే. పుదిసి ఒంటికి తౌడు పెట్టేది నువ్వేనా? తౌడే కాదు, మేత అన్ని నేనే పెడతా. సరే మీకు విషయం తెలుసా? మీ ఆవిడ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అయ్యడానికి. ఎందుకు బ్యాడ్ ఎక్కడంట? ఈ అబుదాబిలో ఎక్కువగా ఖాళీ ఉండే ప్రదేశం ఎక్కడుందో చెప్పు. ఎక్కడుంది? మీ ఆవిడ నెత్తి మీద ఉంది చూడు. సరే కవిత చెప్తా. నిజంగా ఫైవ్ మంత్ గురించి ఒక కవిత చెప్తున్నాడు కదా, గట్టిగా చెప్పలు కొట్టాలి. నువ్వు కొంచెం ఇట్రా మరి. అది చెప్పు. అబ్బా నీ అడుగులో నా అడుగు, నీ కోసం కొని పెడతా గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. ఇది ఒక కవితారా? కవిత అంటే అద్భుతంగా ఉండాలి. సరే మీ ఆవిడ గారి పేరేంటో? సోనాలి. బిందె. నేను సొత్తు బిందె నత్తలు. సరే ఏయ్, ఏం కావాలి? సార్ నా గురించి నీకు తెలియట్లే, మేము చెయ్యేస్తున్నావు. ఎవరి తాలూకా? నాకు అబుదాబి ప్రెసిడెంట్ గారు తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? రాత్రే ఫోన్ లో మాట్లాడా. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నాడు. నువ్వు అబుదాబిలో ఉంటావు? అబుదాబి ఖర్జూర చెట్లు. అర్థమైందా? మన ఇంట్లో 10 మంది పనోళ్ళు. 10 మంది పనులు? మరి ఇంటి పని, పనోళ్ళే, వంట పని, పనోళ్ళే, బట్టలు ఉతకడం, పనోళ్ళే, కాపురం. అదొక్కటే నేనే. అర్థమైందా? ఏం లేదు సార్, పెళ్లి చూపులకి వెళ్తున్నా, టెన్షన్ ఉంది నాకు. ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నారా? Yes. మీకు 2 మంచి విషయాలు చెప్తా. ఆ. వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే బైక్ అడగండి, ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడగండి. మరి వాళ్ళ పిల్లలు ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. ఇస్తారా? ఏం కావాలరా నీకు? ఈ అడ్రస్ కావాలి సార్. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ సార్, మీ ఆవిడ జుట్టు ఏంటి సార్ అంత పొడుగుంది? అమ్మా, అబుదాబిలో ఉన్న ఆడవాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. 5 మంత్ జుట్టు మొన్నటిదాకా ఎంత ఉండేదంటే ఇల్లు జుట్టుతో ఊడ్చేది. ఇంత ఒత్తైన జుట్టు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎస్, బేసిక్ గా నా జుట్టుకు నేను ఏం చేస్తానంటే మ్మ్. పొద్దున్నే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా, సూపర్. మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా, అబ్బా రాత్రికి విగ్గు తీసి కుక్కని తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నేను పేరు చూస్తాను. ఇంకా ఇవే కొంచెం ముందుకు లాగు. ఇవే, ఒక నిమిషం, అసలు కైమా వరకు వెళ్ళిపోయింది అది. లాక్ కిందకి. సార్ నవ్వద్దని చెప్పండి సార్. అది నవ్వితే ఫిజియోరియా. ఓకే ఒకసారి ఈ అడ్రస్ చెప్పండి సార్. ఎందుకు నవ్వావే? సార్ సార్ ఫిజియోరియాను పిజ్జూరియా. వద్దులే. వద్దులే, అనుకో. అత్తగారి ఇల్లు అబుదాబి. యా. మీ అత్తగారు ఏమైనా అబుదాబికి ప్రెసిడెంట్ అరా? సార్ అలా అంటారేంటి సార్? ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది సార్? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ లో ఉంది. మరి ఆ రెండు తెలిసినప్పుడు మా అత్తగారికి తెలియదా సార్? రోజు చార్మినార్కి 1,00,000 మంది వస్తారు. అవును. మీ అత్త దగ్గరికి మీ దండం పెడతాను సార్. ఏమండి? ఆ అడ్రస్ నాకు తెలుసు. అడ్రస్ సార్ అడ్రస్ తెలుసు అంట. అది అడ్రస్ తెలిసినందుకు బాధలేదు. ఆ. ఒక రకమైన గొంతు గాడ్జిల్ వచ్చినట్టు అరిసింది. ఇది మళ్ళీ అడుగు. ఏమండి? ఆ, ఆ అడ్రస్ నాకు తెలుసు. సార్ ఒకసారి పంపిండి సార్. మళ్ళీ మామూలు తిరిగి పంపిస్తావా? చిచ్చి నేను అన్నంటోడు కాదు సార్. అది అలాంటిది తిరిగి రాదు. సారీ సార్. తీసుకుపో. నా పదవే. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి. ఇప్పుడు అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ నోకరాజ్ గారికి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు దాకా మీరు స్కిట్లు